సార్ ఇప్పుడు ఇది కూడా క్రియాటిన్ తగ్గడానికేనా సార్ చిట్కా? అవునమ్మా, ఇది కిడ్నీ ఫంక్షన్ నాకు తెలిసి పెరగడానికి. బహుశా మీరు ఇంత సింపుల్ గా ఇంట్లో చాలా ఈజీగా దొరికేవి మంచి రెమెడీస్ చెప్తున్నారు కాబట్టి మాకు అవునమ్మా, అన్ని మెయిల్స్ కాల్స్ వస్తున్నట్టున్నాయి. అవునమ్మా, సో ఈ కొత్తిమీర తోటి ఎలా తగ్గించొచ్చు సార్ అవునమ్మా. క్రియాటిన్? కొత్తిమీర మనం ఇంట్లో మనం పోరింపులో వాడతాం. అదే ఆ అవును ఫంక్షన్ ఏంటంటే అది ఫ్లేవర్ వస్తుంది. అవును. మేమేం చేస్తున్నాం, దీన్ని గ్రైండ్ చేసి చట్నీ చేసుకోమంటున్నాము. మ్మ్. కొత్తిమీర తన రోటీలో మ్మ్. మేము బార్లీ రోటీ రికమెండ్ చేస్తాము. మ్మ్. ఆ బార్లీ రోటీలో కూడా అలానే లీఫ్ కలుపుకోమంటున్నాను. మ్మ్. అది కూడా చేతకాని వాళ్ళు కొత్తిమీర నోట్లోనే గ్రైండ్ చేసుకోవచ్చు. కొత్తిమీర తీసేసుకొని నోట్లో నమిలి కూడా డైరెక్ట్ తినొచ్చు. నమ్మేది. అవును. ఎలా తీసుకున్నా కానీ కొత్తిమీర ఈజ్ వెరీ గుడ్ ఫర్ ద కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సూపర్. చాలా మందికి మేము టీ తాగే వాళ్ళకి మేము ఏం రికమెండ్ చేస్తున్నామంటే ఒక బంచ్ కొత్తిమీర వాటర్లో వేసి బాయిల్ చేసి టీ డికాక్షన్ లాగా కూడా తాగమంటున్నాం. ఓ, ఈజీ కదా. ఇది చాలా ఫస్ట్ టైం వింటున్న చిట్కా సార్. ఇన్స్టెడ్ ఆఫ్ ఇంకోటి అంటే దీనివల్ల మన థైరాయిడ్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నాట్ ఓన్లీ కిడ్నీ, సో మెనీ అదర్ బెనిఫిట్స్ ఆల్సో దేర్, ఓకే అండ్ ఓకే ఇట్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో అండ్ ఓకే. వెరీ ఈజీ. ప్రతి ఇంట్లో ఉంటుంది ఇది. అవును, వద్దన్నా తీసుకుంటారు, ఓకే, ఖచ్చితంగా ఉంటుంది అది. థ్యాంక్ యూ సో అమ్మా. ఈజీగా అవుతుంది సార్. ఈజీ, థ్యాంక్ యూ. అవును సార్, ఇప్పుడు ఇది కూడా క్రియాటిన్ తగ్గించడానికి. క్రియాటిన్ ప్లస్ బీపీ అమ్మ. మెయిన్గా ఏంటంటే ఇండియాలో చాలా మంది బీపీ పేషెంట్స్ టాబ్లెట్స్ వాడుతుంటారు. 2 ఏండ్లు 3 ఏండ్లు 4 ఏండ్లు 5 ఏండ్లు 10 ఏండ్లు వాడుతూనే ఉంటారు. 2 అవును 3 సార్. వాడుతూనే అవన్నీ ఎంత మా టాబ్లెట్స్ మదర్ కూడా వాడితే ఇంకా స్టిల్ వాడుతూనే అదే ఉన్నారు ఆ ఇప్పుడు. టాబ్లెట్స్ అన్ని కిడ్నీ నుంచి పాస్ అయిపోతాయి. సో కాబట్టి స్లోగా సపోజ్ రోజుకు 2 వేసుకున్నారు అనుకోండి, మంత్లీ 60 టాబ్లెట్స్. ఇయర్లీ ఎన్ని అయిపోతాయి చెప్పండి, 60 అబ్బో, × 12 అట్లా 5 years 10 years ఎన్ని 70. టాబ్లెట్స్ బాడీకి వెళ్ళిపోతాయి. దానివల్లనే కిడ్నీ స్లోగా డ్యామేజ్ అయిపోతుంది. ఇది ఏంటంటే అమ్మా, ఇది బీపీ గురించి మేము చాలా పేషెంట్స్కు ట్రై చేసాము. ఇది జస్ట్ ప్రతి ఒక్కరికి తెలుసు, ఇది కరేపాకు అంటారు, కరిపత్త. అవునవును. జస్ట్ ఒక బంచ్ కరివేపాకు ఒక గ్లాస్ నీళ్ళలో వేసి బాగా మసలబెట్టేసి ఒక గ్లాస్ నీళ్ళు సగం కావాలి. సగం అయిన తర్వాత ఉదయం సాయంకాలం టీ కాఫీ మానేసి తీసుకోవడం వల్ల ఒక 10 daysలోనే బీపీ కొంచెం చాలా వరకు ఒక 30% 40% తగ్గుతుంది. మీరు ట్రై చేయండి. ఇది తగ్గిన తర్వాత మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళే మీ బీపీ టాబ్లెట్ తగ్గించేసేస్తారు. ఈజీ అవైలబిలిటీ ఆల్సో ఓకే. అండ్ అవునవును గుడ్ ఫ్లేవర్ ఆల్సో. అవునవును. సేమ్ టైం దీనిలో ఓన్లీ పుదీనా ఆల్సో వెరీ గుడ్ ఫర్ ద స్టమక్. ఇండైజెషన్ పనిచేస్తుంది, స్టమక్ పనిచేస్తుంది, ఇండైరెక్ట్లీ బాడీని డీటాక్స్ చేస్తుంది. ఇది కూడా జస్ట్ బంచ్ లీవ్స్ తీసుకొని వాటర్లో వేసేసి బాయిల్ చేయడం వల్ల బాడీ డీటాక్స్ అవుతుంది. ఓకే, సూపర్ సార్. ఈ చిట్కాల వల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మనకి. అదే ఇది జనరల్గా మనం మొక్క బుట్ట తినేసేసి ఈ జుట్టు అనేది పడేసేస్తాం. అవును సార్. మేము చాలా రీసెర్చ్ చేసాము. చాలా స్కిన్ ప్రాబ్లమ్స్కు, చాలా రోగాలకు ఇది పనిచేస్తుంది. అవునా? ఒక 50 grams జుట్టు ఓకే. తీసేసుకొని వాటర్లో బాగా బాయిల్ చేసేసి 1 glass వాటర్ షుడ్ బికమ్ ½ glass అండ్ డ్రింక్ సిప్ బై సిప్ తీసుకోవడం వల్ల 1 week 10 days లోపలనే మనకు చాలా వరకు కిడ్నీ ఫంక్షన్స్ పెరుగుతున్నాయి. స్కిన్ ప్రాబ్లమ్ నాట్ ఓన్లీ కిడ్నీ, ఇట్ డీటాక్స్ చేస్తుంది బాడీని. ఓకే దీనివల్ల ఓకే. సైడ్ ఎఫెక్ట్ లేదు. చాలా మంది సాయంకాలం ఈ సీజన్లో మొక్కబుట్ట సీజన్లో టీ బదులు ఈ ఇది ఈ తీసుకుంటే ఈ బాగుంటుంది. జుట్టు మొక్కబుట్ట కార్న్ సిల్క్ అంటారు. అవును. ఇది తీసుకోవడం వల్ల బాడీ డిటాక్స్ అవుతుంది. మనం పడేసేసాం, చెత్తకుండీలో పడేసేసాం. దాని బదులు యూ కెన్ ట్రై అండ్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. అవునవును సార్. ఓకేమ్మా. ఇటువంటివి ఇవన్నీ లిక్విడ్ తీసుకుంటున్నప్పుడు కొందరికి డైరెక్ట్ తీసుకోలేరు, తేనె ఇవి అలవాటు ఉంటాయి, వేసుకోవచ్చు అంటారా? అవసరం లేదు, లేదు డైరెక్ట్ ప్రిఫరబుల్లీ అవసరం లేదు. ఒకవేళ అవసరం అనిపిస్తే ఒక డ్రాప్ లెమన్ వేసుకోవచ్చు. ఓకే ఓకే. ప్రిఫరబుల్లీ అవాయిడ్ చేస్తే మంచిది. సార్ ఇప్పటి వరకు క్రియాటిన్ తగ్గించడానికి ఇంట్లో చిట్కాలు చాలా సింపుల్ గా చాలా బాగా చెప్పారు. ఇంకా ఎక్కువగా చాలా మంది ఇండియా వైడ్ గా అడుగుతున్నారు ఏంటంటే నేషనల్ వైడ్ గా 40 years వాళ్ళందరూ వీళ్ళ ఏజ్ వాళ్ళకి కిడ్నీ డయాలసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని అంటున్నారు డాక్టర్స్. మరి అదే ఒకటే సోర్స్ ఉందా ఏదన్నా సొల్యూషన్ కి, లేకపోతే మీ చిట్కాల ద్వారా ఇంకేదైనా సొల్యూషన్ ఉందా అని అడుగుతున్నారు. దీనికి మీరు ఏం చెప్తారు సార్? అవునమ్మా, ఇవన్నీ నేను చెప్పిన చిట్కాలన్నీ చాలా హెల్ప్ చేస్తాయి. ప్లస్ మేము మా వెల్నెస్ సెంటర్లో మేము ఒక 20 ట్రీట్మెంట్ చేస్తున్నాము. సో నేషనల్ డయాలసిస్ మా తన రీసెంట్గా ఒక మిషన్ ఇన్స్టాల్ చేసేసాము. ఓకే అది ఆ మిషన్లో కూర్చుంటే బాడీలోకి వెళ్ళి అంతా చెమట వస్తుంది. ఓకే ఓకే. సో ఏంటంటే ఈ కిడ్నీ పేషెంట్స్ ఏంటంటే ఎక్కువ నడవలేరు, ఎక్సర్సైజ్ చేయొద్దు, జస్ట్ ఒక మిషన్లో కూర్చోవాలంటే కూర్చుంటే బాడీలోకి వెళ్ళి మొత్తం చెమటంతా పోతుంది. ఆ చెమటతో పాటు మన టాక్సిన్స్, యూరియా, క్రియాటిన్ కూడా తగ్గుతుంది. ప్లస్ కిడ్నీ ప్యాక్ ఇస్తాము, కిడ్నీ థెరపీ చేస్తాము, కిడ్నీ మసాజ్ చేస్తాము. మాతో ఒక టబ్ బాత్ ఉంది, 40 degrees టెంపరేచర్లో కిడ్నీ పేషెంట్ ఒక 15 minutes అరగంట కూర్చోబెడతాం. దానివల్ల టాక్సిన్స్ వెళ్ళిపోతాయి. ప్లస్ మనకి ఏదైనా నొప్పులు అనుకోండి, వేడి నీళ్ళతో బ్యాక్తో కాపుకుంటాం. సో మేము కిడ్నీని ఎలా ఫర్మెంటేషన్ చేయాలో, ఆ కిడ్నీ సెల్స్ ఏదైతే పనిచేయడం లేదో దాన్ని రిజ్యూనిమేట్ చేయడానికి నేను ఒకటి ఈజీగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందమ్మా. దీనిలో
హాట్ వాటర్ పోయాలి, దీనిలో కోల్డ్ వాటర్ పోయాలి. ఓకే ఓకే. హాట్ వాటర్, కోల్డ్ వాటర్. జస్ట్ హాట్ వాటర్ ఏమో బ్యాక్, ఓకే, కోల్డ్ వాటర్ ఏమో ఫ్రంట్. ఓకే, అందులో వాటర్ నింపి అంటే హాట్ వాటర్ వేడి చేసి ఆ బ్యాక్ దాంట్లో పౌచ్ లో పోయాల్సి ఉంటుంది అంతే. ఇదేమో హాట్ వాటర్, ఇదేమో చల్ వాటర్. దీని ఎంబడి మేము మేము ఇస్తున్నాం. మేము స్పెషల్ గా దాన్ని డిజైన్ చేసాం కిడ్నీ పేషెంట్స్ కి, డిజైన్ చేసాం. ఇది జస్ట్ నార్మల్ కాటన్ క్లాత్ అమ్మా. ఇది ఏంటంటే ఇది వాటర్ లో నానపాలి. ఇది ఫస్ట్ బిఫోర్ నార్మల్ వాటర్ లో నానపేసేయాలి. నానపేసేసేసి దీన్ని ఇలా చుట్టుకోవాలి. మొత్తం క్లాత్ అంతా, ఇది వెట్ క్లాత్, జస్ట్ వాటర్ లో నానాలి. నానబెట్టిన తర్వాత మొత్తం కిడ్నీ మొత్తం ఆ ప్యాక్ చుట్టూ, దాని తర్వాత ఇది బ్లాంకెట్ క్లాత్ అనమాట. ఇది బెల్ట్ లాగా ఇది ఇలా ఉంటుంది. ఇది ఏం చేస్తామంటే తర్వాత దీన్ని, ఇదేమో ఫస్ట్ వెనకనేమో హాట్, ముందేమో కోల్డ్, మళ్ళీ క్లాత్ ఏమో నార్మల్ వాటర్ తో వెట్ చేయాలి. దాని తర్వాత బ్లాంకెట్ క్లాత్. దీన్ని ఇలా రోల్ చేయాలి. ఇలా రోల్ చేసి మేము పేషెంట్స్ కు అలా 1 hour పెట్టుకోమంటున్నాం. జస్ట్ 1 hour టీవీ చూడొచ్చు, బయటకు వెళ్ళొచ్చు, గార్డెన్ లో చేసుకోవచ్చు, ఎనీ వర్క్ చేసుకోవచ్చు. ఇలా ఉండడం వల్ల ఆ కిడ్నీ అనేది రిజినవేట్, బ్యాక్ సైడ్ హార్ట్, ఫ్రంట్ కోల్డ్, మళ్ళీ హార్ట్, ఇవన్నీ ఏమంటే ఈజీ. ఇవన్నీ న్యాచురల్ థెరపీ. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు. మేము డిజైన్ చేసాము. దానివల్ల కిడ్నీ ఫర్మెంటేషన్ అయిపోతుంది, కిడ్నీ రిజినవేట్ అయిపోతుంది. మేము ఏం చేస్తామంటే కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళకు చాలా రకాల ట్రీట్మెంట్ చేస్తాం. ఒక 40 రకాల ట్రీట్మెంట్ చేస్తాం. వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ అన్ని న్యాచురల్ ట్రీట్మెంట్. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అండ్ వెరీ ఈజీ ఆల్సో. మా దగ్గర ఒకసారి డజన్ కాస్ట్, ఒకసారి మా దగ్గర తీసుకున్నారు, డజన్ కాస్ట్ మచ్ ఆల్సో. జనరల్ గా హాట్ వాటర్ బ్యాగ్స్ ప్రతి ఇంట్లో ఉంటాయి. ఓన్లీ వాళ్ళు మా దగ్గర వచ్చి ఇది ఒక్కటి కొనుక్కోవాలి. ఈ బట్ట కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కాటన్ బట్ట ఉంటుంది. జస్ట్ ఇది కొనుక్కోవాలి. ఇది ఒక్కటి తీసేసుకొని కట్టేసేసి ఒక 1 hour తర్వాత తీసేసేయచ్చు. వీఆర్ రికమెండింగ్ మార్నింగ్ 1 hour అండ్ ఈవినింగ్ 1 hour. ద రిజల్ట్స్ ఆర్ దేర్ వెరీ వెరీ ఎఫెక్టివ్. సూపర్ సార్. సార్, ఇప్పటి వరకు కిడ్నీ పేషెంట్స్ అందరూ ట్రీట్మెంట్ కోసమని ఇంటి చిట్కాలను అది బయట వాడే మందుల లాగా చెప్పారు. కానీ వాళ్ళు తినే ఆహారాలు ఎలా ఉంటే బాగుంటుంది, వాళ్ళకి యూజ్ అవుతుంది అంటారు? జనరల్గా మా వెల్నెస్ సెంటర్లో మేము చాలా రీసెర్చ్ చేసాము. కిడ్నీ పేషెంట్స్కి ఏమి ఇయ్యం మేము. ఓన్లీ ఒక నెల వరకు బార్లీనే ఇస్తాం. జనరల్గా బార్లీ వాటర్లో నానబెట్టేసి డయాలిసిస్, చాలా మంది వాటర్ తాగుతారు. ఏమంటే బార్లీ గింజలతోన, మీరు కూడా బార్లీ గింజలతోన పొడి చేసేసుకొని పిండి చేసుకొని దాంతో రొట్టె చేసేసుకోవచ్చు. లేదంటే మొత్తం రెడీమేడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. జవ్ ఆర్ బార్లీ, లేదా బార్లీతో బార్లీ రవ్వ కూడా ఉంటుంది మా దగ్గర. బార్లీ రవ్వతో ఉప్మా చేసేసుకోవచ్చు, రైస్ లాగా కుక్ చేసేసుకోవచ్చు. 1 month వరకు వి డోంట్ గివ్ రైస్ ఆర్ మిల్లెట్స్, అంబలి, బనియాడ్ మిల్లెట్స్ కానీ, కోడో మిల్లెట్స్ కానీ, లిటిల్ మిల్లెట్స్ కానీ అలా అంబలి లాగా చేసుకోమని తాగమంటున్నాము. దానికి వెరీ వెరీ ఎఫెక్టివ్. మేము రైస్, చపాతి అన్ని మానేసేసి వి గివ్ 1 month ఓన్లీ బార్లీ. ఓకే సార్, ఇప్పటి వరకు చిట్కాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకు తెలిసి ఇంకా ఎక్కువ కాల్స్, మెయిల్స్ వస్తుంటే ఇంకా ఏమైనా చిట్కాలు ఉన్నాయా సార్ కిడ్నీకి కానీ హెల్తీగా ఉండడానికి? జనరల్గా దీన్ని బనానా స్టెమ్ అంటారు ఇంగ్లీష్లో. దీన్ని అరటి దూట అంటారు దీన్ని. జస్ట్ దీన్ని గ్రైండ్ చేసేసుకొని దీన్ని జ్యూస్ కావడం వల్ల కిడ్నీ ఫంక్షన్స్ చాలా పెరుగుతున్నాయి. నేరుగా గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి జ్యూస్ తాగవచ్చు. లేదంటే దీన్ని చాలా మంది దీన్ని కర్రీ కూడా చేసుకుంటారు. ఆల్రెడీ మన చాలా ఏరియాస్ లో బనానా స్టెమ్ మళ్ళీ రెగ్యులర్ గా ఎలా కర్రీ చేసుకుంటారో అలా కర్రీ చేసుకుంటారు. ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్. ప్లస్ ఇంకోటి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఈ సొరకాయ రెగ్యులర్ గా మేము మా పేషెంట్స్ కి ఇస్తాం. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందమ్మా ఇది. సో నాట్ ఓన్లీ కిడ్నీ పేషెంట్స్, మేము హార్ట్ లో బ్లాక్స్ ఉన్నా, హై కొలెస్ట్రాల్ ఉన్నా, మన ఒకతనికి ట్రైగ్లిజరైడ్స్ 450 అయింది. మేము ఇదే ఇచ్చాం ఒక 5 days వరకు. ఉదయం బ్రేక్ఫాస్ట్ లో ఇదే, లంచ్ లో కిచిడి, మళ్ళీ నైట్ లో సూప్, ఓన్లీ ఇదే ఇచ్చేస్తాం, నథింగ్ ఎల్స్. సో ఈ సొరకాయ అనేది కొంచెం చాలా బాగా పనిచేస్తుంది కిడ్నీ పేషెంట్స్ కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ. వెరీ వెరీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంకోటమ్మా, ఈ కిడ్నీ పేషెంట్స్కు ఇది బెల్ పెప్పర్ అంటారు, క్యాప్సికమ్, చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మేము సలాడ్ ఇస్తాం. ఆల్మోస్ట్ ఒక 100 grams 150 grams సలాడ్ ఉంటుంది. దాంతో ఆనియన్, గార్లిక్, ఇది లెట్యూస్ హై ఫైబర్ ఉంటుంది. క్యాబేజ్ లాగానే ఉంటుంది కానీ క్యాబేజ్ కాదు, లెట్యూస్ సలాడ్స్ లో వాడతారు. మేము ఇది రా సలాడ్ ఇస్తాం. లెట్యూస్ వెరీ టేస్టీ, ఆల్సో వెరీ న్యూట్రిషియస్ ఫర్ ద కిడ్నీ పేషెంట్స్. ఇదైతే మీకు తెలుసు. జనరల్ గా మామూలుగా కిడ్నీ పేషెంట్స్ క్యాబేజ్, టమాటాస్ తినద్దు అంటారు. టమాటా ఒక్కటి తీసుకోవద్దు కానీ క్యాబేజ్ తీసుకోవచ్చు, లెట్యూస్ తీసుకోవచ్చు, బీరకాయ తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. మనం నార్మల్ కిడ్నీ
కిడ్నీ వాల్ లేకున్నా నార్మల్గా కూడా ఇలా మల్టీ మన కర్రీ ఎలా ఉండాలంటే 5 కలర్లు ఉండాలి. అవునవును. ఎంత కలర్స్ ఉంటే అంత యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇట్స్ హెల్ప్ఫుల్ ఫర్ ద పేషెంట్ ఆల్సో, నాట్ ఓన్లీ ఫర్ కిడ్నీ, ఫర్ బట్ అదర్ ఫర్ ప్రాబ్లమ్స్ ఆల్సో అదర్స్. వెరీ వెరీ ఎఫెక్టివ్. అవును. సార్ ఇప్పుడు అవన్నీ కూడా మనం ఫుడ్ లాగా సలాడ్ లాగా తీసుకోవడం, లేకపోతే జ్యూస్ లాగా తీసుకుంటాం కదా, మరి వీటిని కూడా ఎలా తీసుకోవచ్చు అంటారు? అమ్మ ఇది కూడా సలాడ్ లాగా తీసుకుంటాం మేము ప్రతిరోజు. మా హాస్పిటల్లో మాది క్యాంటీన్ ఉంది, క్యాంటీన్లో ఒక 10 ఓకే. మెంబర్స్ వర్క్ చేస్తారు. వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ డైటీషియన్ ఆల్సో. ఓకే. సో మేము కిడ్నీ వాళ్ళకు డిఫరెంట్ ఫుడ్స్, కిడ్నీ పేషెంట్స్కి మేము సాల్ట్ ఇవ్వము అసలుకు. ఓకే. సాల్ట్ ఓకే. లేకుండా ఫుడ్ ఎలా టేస్ట్ ఉండాలో మ్మ్. వి మేక్ వెరీ ఓకే. టేస్టీ ఫుడ్. ఈ బ్రకోలీ కూడా మేము పేషెంట్స్కి సలాడ్లో ఇస్తాము, వెరీ ఎఫెక్టివ్. ఇంకోటి సాల్ట్ లేదు కాబట్టి ఒక న్యాచురల్ సాల్ట్ ఒకటి ఉంది, సాలికినోస్ అని. ఓకే. అది ఓకే. ఒక హర్బ్ అన్నమాట. అది ఓకే. వేస్తే సాల్ట్ ఫ్లేవర్ వస్తుంది ఫ్లేవర్ కానీ వస్తుంది, సాల్ట్ రాదు, సాల్ట్ ఉండదు, సోడియం ఉండదు. కాబట్టి బాడీలోకి కూడా సాల్ట్ వెళ్ళదు. బాడీలో కూడా సాల్ట్, కిడ్నీ పేషెంట్స్కి ఏంటంటే ఓకే. ఓకే. సాల్ట్ వాడద్దు. సూపర్. ఇదన్నీ రాయిస్. ఒకవేళ ఎనీ వెజిటబుల్స్ మనం కిడ్నీ పేషెంట్స్కి పొటాషియం ఉంటుంది కాబట్టి వాటర్లో బాయిల్ చేసి ఆ వాటర్ని తీసేసి కర్రీ లాగా వాడుకోవచ్చు. ఒకవేళ ఓకే. సలాడ్ అయితే డైరెక్ట్ వాడుకోవచ్చు. ఓకే. అంటే మీ దగ్గర మోస్ట్లీ సలాడ్ అంతా డైరెక్ట్ రా మెటీరియల్, రా ఫుడ్ ఇచ్చేస్తారు. రా ఫుడ్ లేదు ఒకవేళ వాళ్ళు ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే కూడా బాయిల్ చేసుకోవచ్చు. చేసి ఆ బాయిల్ చేసిన పర్టికులర్ వాటర్ తీసేయాలి, దానిలో కూడా వాటర్ పొటాషియం తీసి ఉంటుంది, ఓకే. దాన్ని తీసేసి మనం వాడుకోవచ్చు. మా బట్ సార్ క్లినిక్ లో ఇంట్లో కూడా వాడినప్పుడు వాళ్ళు మళ్ళీ సాల్ట్ వాడతారు కదా, వాళ్ళకి సాల్ట్ ఏం వాడొద్దు. చెప్తారు? కిడ్నీ పేషెంట్స్ వీలైనంత వరకు సాల్ట్ తగ్గించేసేసి దాంతో కావాలంటే మీ దగ్గరకు వచ్చి మీరు అన్నటువంటి ఆ ఏదైనా హెర్బ్స్ సెలికనోస్ ఏవైతే కానీ ఏదైనా కొంచెం ఒక 1 or 2 డ్రాప్స్ లెమన్ వేసుకోవచ్చు. ఓకే. ఓకే. మేము దానిలో జింజర్ వేస్తాం, డిఫరెంట్ ఫ్లేవర్స్ చేస్తాం. మేక్ ఇట్ ఓకే. సాల్ట్ లేకుండా దాన్ని ఫుడ్ని ఎలా టేస్ట్ చేయాలో చేసేస్తాం. ఓకే. బెస్ట్ ఏంటంటే కిడ్నీ పేషెంట్స్కు అంబలి తీసుకోవడం వల్ల చాలా అద్భుతాలకు పనిచేస్తుంది. ఓకే. ఓకే. థ్యాంక్ సూపర్ యూ. సార్. సో మొత్తానికి 25 ఇయర్స్ గా మీరు ఇంత సింపుల్ గా ఇంట్లో ఉండే చిట్కాలు చెప్తూ ప్లస్ మేము మెడిసిన్స్ కూడా ఇస్తాం. ఓకే. ఓకే. ప్లస్ హోమియోపతిక్ ఇంపోర్టెడ్ డ్రాప్స్ ఉంటాయి, జర్మనీ డ్రాప్స్ ఉంటాయి, కిడ్నీ బ్లాడర్ డ్రాప్స్ ఉంటుంది, అల్బినోరియా డ్రాప్స్ ఉంది, చాలా రకాల మెడిసిన్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటు మేము మెడిసిన్స్ కూడా వాడతాం. అట్లా ఓకే. ఓకే. మసాజ్ వాడతాము. కిడ్నీ అంటే మాది ఇంటిగ్రేటెడ్, అంతే కిడ్నీ గురించి అలాంగ్ విత్ ద ఫుడ్ మేము ఒక చాలా రకాల ట్రీట్మెంట్ చేస్తాం. అంటే ఫిజికల్ గా కాబట్టి గానీ అన్ని రకాలుగా నేచురల్ ప్లస్ మా దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది మీ దగ్గర. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మా దగ్గర ఒక వెల్ ట్రైన్డ్ యోగా మాస్టర్ ఉన్నాడు. మేము ఓకే. కిడ్నీ యోగా చేపిస్తాం. ప్రతి పేషెంట్కు ఓకే. 2 hours 3 hours కూర్చోపెట్టేసి కిడ్నీ యోగా చేపిస్తాం. దానివల్ల ఏదైతే కిడ్నీస్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ దాన్ని మేము రీజనరేట్ చేస్తాం. ప్రేక్షకులకు అందరికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే క్రియాటిన్ ఉందో మా దగ్గరకు వచ్చేసి డబ్బులు లేకుండా ఫ్రీగా కిడ్నీ యోగా నేర్చుకోవచ్చు. ఆ కిడ్నీ యోగా చేయడం వల్ల కూడా క్రియాటిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది. సూపర్. సూపర్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, 25 ఇయర్స్ గా ఒక వెల్నెస్ సెంటర్ నడపడం అనేది ఈజీ కాదు. సో అది ఎట్లా ఈజీ అయింది అనేది ఇప్పుడు మనకి సార్ డాక్టర్ శ్రీనివాస్ గుప్తా అయితే చెప్పారు కదా. మీకు కూడా ఇటువంటి చిట్కాలు కానీ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.